సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా భక్తి కథ, భక్తుల కథ. ఒకప్పుడట ఒక ఏనుగు మరణించింది. ఈ ఏనుగు యమలోకానికి వెళ్ళింది, నరకానికి. అక్కడికే కదా వెళ్తారు. యమధర్మరాజు అన్నట్ట, ఇంత పెద్ద శరీరం ఉంది, ఇంత కాయం ఉంది, నువ్వు ఎట్లా లోబడ్డావు మనిషికి అంటే, ఏనుగు అందుట, ఏం చేస్తాం ప్రభు, కాయమే ఉంది, ఇంకేం లేదు నాకు. కానీ మనిషి ఉన్నాడే, వాడికి అష్టతెలుగులు ఉన్నాయండి, వాడికి లోబడిపోతాం ఎవరమైనాను అంటే. యమధర్మరాజు అన్నట్ట, ఏమిటి మాకు వస్తారు మనుషులు, వీళ్ళంతా మనుషులు కాదు, మేమెవరికి లోబట్టలేదే, నువ్వు తెలివి తక్కువగా దొరికావన్నట్టు. ఏనుగు అందుటే, వీళ్ళంతా చచ్చిపోయాక వస్తున్నారండి, బతికున్న మనిషిని ఒకరిని తెప్పించండి, అప్పుడు మీ సంగతి తెలుస్తుంది. బతుకున్నవాడు కనుక వస్తే ఎవడైనా వాడికి లొంగాల్సిందే అనేసరికల్లా ఆయనకు ఆశ్చర్యం వేసి, ఆ ఏనుగు అక్కడ వదిలిపెట్టి ఇక్కడే ఉండని ఆ భటులకు చెప్పారు, ఒరే ఎవడైనా బతుకున్న మనిషిని వాడిని భటూరండ్రా అని చెప్పాడు. సరే, బతుకున్న మనిషి కోసం ఒక 4 అనుచరులు వెతకడం మొదలుపెట్టారు. వాళ్ళు మామూలుగా పాపుల్ని మోసపోతూ ఉంటారు కదా. ఒకనాడు వాకిట్లో మంచం వేసుకుని పడుకున్న ఒక కాయస్థుడు అని రాస్తారు ఆ పుస్తకంలో, కరణం ఆయన లెక్కలు రాసేవాడు. పడుకున్న ఆయన కనిపించాడు. కనిపించేసరికల్లా వైనంగా ఉన్నాడు, ఇంట్లోకి వెళ్ళి వెతకక్కర్ల, రోడ్డు మీద కనపడ్డాడు. వాకిట్లోనే తలిపేసి మంచం వేసుకు పడుకున్నాడు. 4 4 పక్కల ఎత్తి మంచం లేవదీశారు. లేవదీసేసరికి అర్థం కాలే ఆయనకి, ఎవరో లేవదీస్తున్నారని చూసుకున్నాడు. చూసుకుని, ఎవరు బాబు అంటే, యమధర్మరాజు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అంటే, నేను చచ్చిపోయానా అన్నాడు. లేదండి, బతుకుని వాడిని తీసుకురమ్మన్నాడు, అదిగే తీసుకుపోతున్నాం అన్నారు. అనగా నేనేం చేశాడు, సరేననుకుని ఆయనకి ఎప్పుడు జేబులో చిన్న పెన్సిలు, ఇంత చిన్న కాగితాలు, ఏమైనా 2 3 కాగితాలు ఉంటాయట. పడుకున్నప్పుడు కూడా ఆ జేబులో ఉంటాయి, చొక్కాతో పడుకున్నాడు. జేబులో నుంచి పేపర్ తీసి అందులో రాశాడు ఏవో 4 వాక్యాలు రాసుకుని పడుకున్నాడు. అట్టాగే వాళ్ళు జేబులో పెట్టుకున్నాడు కాగితం. స్వర్గానికి నరకానికి తీసుకుపోయారు. తీసుకుపోతే యమధర్మరాజు కొలువు తీరున్నాడు. ఈయన ఏమన్నాడు, ఈ మనిషి కాయస్థుడు అని రాస్తారు. జేబులోంచి కాగితం తీసి, ఈ కాగితం యమధర్మరాజుకి ఇవ్వండి అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఆయన ఏం చేశాడు, ఈ వ్యవహారం ఏమి ఇంకా వినలా, వెళ్ళాం అంతే, పైకి వెళ్ళారు. ఆ కాగితం పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చారు. ఆయన కాగితం విప్పి చదువుకున్నాడు. చదువుకుంటే వైకుంఠం నుంచి రాయబడింది కాగితం. నువ్వు చాలా శ్రమ పడుతున్నావు, నా మనిషిని వాడుకో, ఈ వ్యక్తిని వాడుకో, ఇట్లు నా శ్రీమన్నారాయణుడు చేవరాలు అని ఉంది. అలాగా ప్రభువు నాకు ఆజ్ఞ ఇచ్చాడని, రండి మహానుభావ అని ఈ మంచం మీద పడుకున్న ఆయన్ని తీసుకెళ్ళి తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే ఏమిటి, మహాప్రభు శ్రీమన్నారాయణ ఆజ్ఞ ఇచ్చాడు, అదే కదా, ఆజ్ఞను పాటించద్దు. కాగితం చూసుకున్నాక మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక ఆర్డర్ చూడగానే దాని ప్రకారం అంతే అంతే కదా. అక్కడ చీర కూర్చోబెట్టంగానే ఓ మనిషి వచ్చాడు. ఒక ఆవిడని పిలిచారు, ఒక పాపి. ఈమె గేదెల్ని తోలేదు, గేదెల పాలు తీసి పిల్లలకి పోసేది, పాలు అమ్మేది. అయితే అమ్మేటప్పుడు చాలా నీళ్లు పోసి అమ్మేది. నీళ్లు పోసి అమ్మటం వల్ల చాలా మంది పిల్లలకి పొట్టలు ఉబ్బిపోయి జబ్బు చేసింది, కల్తీ పాల వల్ల. ఈమెకి ఏ శిక్ష విధిస్తారు, వైకుంఠానికి పంపించండి అన్నాడు. వైకుంఠం అంటున్నారు, వీళ్ళకి అర్థం కాలేదు. కానీ ఆయన చెప్పాడు కదా, ఆయన ఏం చెప్తే చేసేయాల్సింది. వైకుంఠానికి వెళ్ళిపోయింది ఆవిడ. అక్కడి నుంచి వాడెవడో ఇంకొకడు తప్పుడు లెక్కలు రాసి దీనికి ఒక వంతెన కట్టారు. తప్పుడు లెక్కలు రాశాడు వాడు. లెక్కలు రాసి డబ్బు తను వెనక్కి వేసుకుని మట్టితో ఇసుకతో కట్టేశాడు. అది వంతెన కూలిపోయింది. చాలా మంది మరణానికి కారణమయ్యాడు వీడు. వైకుంఠానికి పంపించండి. వైకుంఠం ఓకే, అర్థం కావట్లేదు జనాలకి. కానీ చూస్తున్నాడు యమధర్మరాజు. మిగిలిన వాళ్ళకి వీళ్ళకి నరక భటులకి ఏమి అక్కర్లా, ఆయన ఏం చెప్తే అది చేస్తారు. వైకుంఠం 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 వైకుంఠం, అందరూ వైకుంఠానికి, ఈయన బికమహ వేసి కూర్చున్నాడు యమధర్మరాజు. అందరూ వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు, ఏమిటి చేయాలి మనం ఇప్పుడని. ఈ లోపల ఏమైంది, వైకుంఠానికి క్యూ పెరిగింది. నరకలోకంలోకి వచ్చే పాపల క్యూ ఎంతుందో వైకుంఠానికి వెళ్ళే క్యూ అంతుంది. విష్ణుమూర్తి చూసుకున్నాడు, ఏమిటి ఇంతమంది పాపులు వస్తున్నారు, ఇంతమంది ఆత్మలు వైకుంఠానికి వచ్చేస్తున్నాయి అని చెప్పి ఈయన ఏమనుకున్నాడు, ఓహో అంత పుణ్యబలం పెరిగింది ఆ భూలోకంలో, అదేమిటో చూద్దామని ఇక్కడికి వచ్చాడు. విష్ణుమూర్తి నరకంలోకి వచ్చి యమధర్మరాజుని అడిగాడు, ఏమిటి ధర్మరాజా ఇంతమందిని పంపిస్తున్నారు, ఇక్కడ ఏమైనా కొత్త దేవుడు వెలిసాడా, ఏ రకంగా వీళ్ళందరినీ వైకుంఠానికి పంపిస్తున్నారు అని అడిగేసరికల్లా, ప్రభు అది నా పని కాదండి, మీరు పంపించారు కదా లెక్కల వ్రాతగాడిని ఒకడిని, ఆయన పని. నేను పంపానా అన్నాడు. అవునండి అనేసరికల్లా ఈయన అడిగాడు,
కాయస్థుడిని విష్ణుమూర్తి. నాయన నిన్నెవరు పంపారని. తమరే ప్రభు అన్నాడు. నేను పంపానా నిన్ను అన్నాడు విష్ణుమూర్తి. మరి నా బాబు పనే అది, మా నాన్న వల్ల అయినా అవుతుందా నన్ను ఇక్కడికి పంపటం? మీరే తలుచుకుంటే అదే కదా ప్రభు అయ్యేది. భగవంతుడు తలిచిందే కదా అవుతుంది. నన్ను నరకలోకానికి పంపించారంటే అది నా వల్ల అయ్యే పని కాదుగా, భగవంతుడే చేశాడు. అయిందా? అక్కడి నుంచి ఈయన ఆశ్చర్యపోయి ఎలా తెలిసిందంటే ఇగో ఇలాగా. సరే అయితే పొరపాటున వచ్చావు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అదేమిటి? భగవద్గీతలో ఏం చెప్పబడింది? నా ధామానికి ఎవడైతే వస్తాడో అక్కడి నుంచి నివృత్తి లేదు, వాడు వెనక్కి వెళ్ళాడని చెప్పావు. భగవద్గీతలో నుంచి ఆ వాక్యం తీసేయండి మీరు. తమరు చెప్పిందే కదా, నన్ను పొందిన వాడు ఇక వాడి వెనక్కి తిరగడు. నేను నిన్ను పొందాను, ఇదిగో నేను పొందిన తర్వాత ఇక నేను వెనకెట్టా వెళ్తా, వాక్యం తీసేయండి అనగానే గతుకమన్నాడు భగవంతుడు కూడా. ఇప్పుడు స్వర్గం ఈ వైకుంఠం అద్భుతమైందని విన్నారు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు వెనక్కి రారు, ఆల్రెడీ జనం వచ్చేసారు, వెళ్ళిపోయారు వాళ్ళంతమంది. వాళ్ళకి నివృత్తి లేదు, నేను నిన్ను ఇప్పుడు పొందాను కదా, దానికి నివృత్తి లేదు. సరే భగవంతుడు అన్నాడు, సరే ఎంత పాపాత్ముడైనా వైకుంఠానికి వచ్చాకే తిరుగులేదు, కానీ నువ్వు ఇలాంటి పని ఎందుకు చేసావు? ఇలాంటి పని ఎందుకు చేసావు అంటే, అవును నాకు అధికారం వచ్చింది. మనిషి అంటున్నాడు, నాకు అధికారం వచ్చింది, నేను మంచి పనే కదా చెయ్యాలి, వైకుంఠానికి పంపడం కంటే మంచి పని ఇంకొకటి ఉందా లోకంలో? అంతే కదా అనేసరికల్లా ఈయన దేవుడు భగవంతుడు అడిగాడు, యమధర్మరాజా ఇతనికి ఎందుకు ఇచ్చావు సింహాసనాన్ని నువ్వు అని అడిగితే, తమరు రాసిచ్చిన కాగితాన్ని బట్టి ఇచ్చానండి అని. కాగితం నేను రాశానా అన్నాడు. రాసింది ఎవరు? అతనే. అక్కడి నుంచి నువ్వెందుకు రాసావు అని అడిగితే, అవును నాకు ప్రచోదనం, నా లోపల హృదయంలో ఒక పిలుపు వస్తుంది. హృదయంలో ఉన్నాడు భగవంతుడు, హృదయంలో చెప్పబడించి ఉన్న భగవంతుడు చెప్పాడు నాకు. బాగుంది. ఇప్పుడు ప్రాణుల హృదయంలో ఉంటానని వాక్యం చెప్పావు కదా నువ్వు భగవద్గీతలో, ఆ వాక్యం కూడా తీసేయి. నా హృదయంలో ఉన్న నువ్వు ప్రచోదనం కలిగించావు నాకు, వాక్యం రాయి అని. నేను వాక్యం రాసా, ఆయన ఒప్పుకున్నాడు, నన్ను ఎక్కించాడు, నేను పంపిస్తున్నాను. అధికారం ఉన్నవాడు చేయవలసిన పని ఏంటి? మంచి పని చేయాలి, అదే చేశా. ఇప్పుడు ఆ వాక్యం ప్రాణుల మనసుల్లో నేను ఉంటాను అనే వాక్యం ఎట తీసేస్తాడు? అసలు సాధ్యం కాదు కదా. సాధ్యం కాదు. అక్కడి నుంచి ఈ కాగితం నువ్వు తెలుసుకోలేదా, నువ్వెవరివి అంటే మనిషిని నన్ను తీసుకొచ్చారు. ఈయన నిర్ఘాంతపోయాడు. ఒరే వీడు ఎక్కడి నుంచి వచ్చాడురా అంటే, పడుకున్న మనిషిని తీసుకురమ్మన్నారు కదా మీరు, మనిషిని తీసుకురమ్మన్నారు కాబట్టి ఇక మనిషి వచ్చేసాడు పైకి. అప్పుడు ఇంకా భగవంతుడు ఏమన్నాడు, సరే నీకు అవకాశం వచ్చింది, నువ్వు నన్ను చూసావు, నీకు అవకాశం లభించింది, నువ్వు నాతో రా అన్నాడు. నాతో రా అంటే ఇతను అన్నాడు, నేను అట్లా రాను, ఏనుగు వల్ల నేను ఇక్కడికి వచ్చాను. బాగుందిగా పాయింట్, సూపర్. ఏనుగు ఇట్లా చెప్పింది కాబట్టి ఇప్పుడు పాయింట్లో ఏమేమి కలిసినాయి? యమధర్మరాజుకి ఏనుగు చెప్పింది, నువ్వు బతికున్న మనిషిని తెస్తే నీ సంగతి తేలుతుంది అని. అవును, వీళ్ళు బతికున్న మనిషిని తెచ్చారు. ఈ వచ్చిన వాడు బతికున్న మనిషి అని వాళ్ళు చెప్పలా, కాగితం ఇచ్చేశారు ముందు. కాగితం చూసుకుని ఫాలో అయిపోయి ఎక్కిచ్చేసుకున్నారు. ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు భగవంతుని చేరిన వాడు భూలోకానికి వెళ్ళడు, భగవంతుని చేరిపోయాడు ఆల్రెడీ. సరే నువ్వు నాతో వైకుంఠానికి రమ్మంటే నన్ను ఏనుగుని తీసుకొస్తేనే నేను వస్తానన్నాడు. అందరూ ఏనుగుని అడిగారు, ఏనుగు నువ్వు కూడా వస్తావా వైకుంఠానికి అంటే, నా సోదరులంతా ఇక్కడే ఉంటే నేను ఎటా వస్తాను అంది. అప్పుడు భగవంతుడు అన్నాడు, సరే అందరూ పదండి వైకుంఠానికి, మనం వెళ్ళిపోయాక యమధర్మరాజు ఆయన బాధ ఆయన పడతాడు. బాగుంది. గుంపంతా పోయారు. వీళ్ళందరూ కలిసి భగవంతుడితో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయారు. అధికారం, ఇది కల్పిత గాథమ్మ. అది అధికారం వస్తే చేయవలసిందేంటి? మంచి, మేలు. ఏది అద్భుతమని నీ జీవితానికి అద్భుతమైన విషయంగా నువ్వు భావిస్తావో అది అందరికీ ఇవ్వాలి. చేయకూడదు ఏంటంటే అధికార దుర్వినియోగం చేయకూడదు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? లోకులందరూ ఏం చేస్తున్నారు? ఈయన వాక్యాలు చెప్పాడు చూడు, హృదయంలో భగవంతుడు ఉంటాడు, అతన్ని విను, అతను నిన్ను అబద్ధం చెప్పమనడు, అతను నిన్ను చంపమనడు, చెడు చేయమనడు, మోసం చేయనడు, కొండలు చెప్పమనడు. ఏం చేయమంటాడు? మంచి చెయ్యి అని చెప్తాడు. లోపల ఉన్నవాడు చెప్పేది ఏంటి? అంతే, మంచి. మంచి, సరైన పని. ఏది సరైంది? నీకు ఏది సరైందో, నీకేది సంతోషాన్ని కలిగిస్తుందో అదే నువ్వు ఇతరులకు ఇవ్వాలి. ఇతరులకు ఇస్తే నీకు సంతోషం కలిగేది కాదు. అది నీకు జరిగితే నువ్వు సంతోషంగా ఫీల్ అవుతావు అనుకో, అది వాళ్ళకి జరపాలి కదా. అధికారం లభిస్తే చేయవలసిన పని ఏంటంటే
మంచి ఈయనకి యమధర్మరాజుగా అయ్యే అవకాశం వచ్చింది. పాపల్ని వేయించండి గీయించండి అనకుండా మళ్ళీ పుట్టుకలేని చోటికి పంపించేశాడు. అది చక్కగా ఉన్న వాళ్ళందరినీ పంపించేశాడు. కల్పిత గాథ యాక్చువల్ గా ఇది. కానీ ఎంత అద్భుతంగా ఉందో రమ్మగారు. ఎంత బాగా రాశాడు చూడు. చాలా చాలా బాగుంది. ఎక్కడ ఏమీ చేయకూడదు, నువ్వు ప్రయత్నం చేయి సాధ్యమైనంత. ఎప్పుడో ఒక్కొక్కసారి మనం అధికారాలతోటి ఇబ్బంది పడతాం. కత్తి మీద సాము అధికారం అంటే. ఆ కాస్త ఇబ్బంది పడ్డప్పుడు పడు, కానీ అవకాశం ఉన్నప్పుడు సహాయం చెయ్యి, మంచే చెయ్యి అని. కంచికి మనం ఇంటికి. నమస్తే అండి. నమస్తే.